హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో వెజ్ మంచూరియా అండి. స్ట్రీట్ స్టైల్లో ఇంట్లోనే మనం ఈజీగా ఎక్కువ సాసులు లేకుండా చాలా తక్కువ సాసులతో మనం ఇంట్లోనే యాజ్ ఇట్ ఈస్గా మనము రెడీ చేసేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మనం ఈ చల్లని వేళ ఇలా ఇంట్లోనే రెడీ చేసేసుకొని తిన్నామంటే మనం అందరం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఎక్కువ సాసులు లేకుండా. సో లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక 1/2 kg క్యాబేజ్ ఇలా తురుముకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అండ్ అదేవిధంగా ఒక 2 కప్పుల క్యారెట్ అంటే ఒక 2 స్పూన్ల మైదా, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్. ఎక్కువ అవసరం లేదండి, ఆ బ్యాటర్ మనకి బైండింగ్ కోసమే. కొంచెం లైట్గా సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకొని ముందుగానే మనం ఉడికించుకొని పెట్టుకున్న బంగాళదుంప, జస్ట్ ఇది బైండింగ్ కోసమేనండి, మనకి బాగా రావడానికి. ఇలా మొత్తం 1 by 1 వేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటిని మంచూరియన్ బాల్స్ తెలుసు కదా, రౌండ్ షేప్లో ఈ విధంగా బాల్స్ మొత్తం మనం తీసుకున్న క్యాబేజ్ క్యారెట్ మిశ్రమం మొత్తం ఈ విధంగా బాల్స్గా గుండ్రంగా చేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ముందు. ఎందుకంటే వాటిని మనం ఫ్రై చేసేసుకోవాలి కదా మొత్తం, అందుకే మొత్తం ఒకేసారి చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా. అండ్ ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఒకసారి ఆయిల్ ఫ్లేమ్ చెక్ చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో వేయించుకోండి. మీడియం టు హై ఫ్లేమ్లో వేయించుకోండి, మరీ హై ఫ్లేమ్లో అవసరం లేదు. ఎందుకంటే ఇవి లోపల వరకు ఫ్రై అయ్యి బాగా కుక్ అవ్వాలి కదా, మనం క్యాబేజీ రా క్యాబేజీ వేసాం కదా. సో అందుకే ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం అటు ఇటు తిప్పుకుంటూ మనము వీటిని మనం ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వచ్చే విధంగా ఫ్రై చేసేసుకోవాలి. అండ్ అదేవిధంగా మిగతా బాల్స్ కూడా ఉన్నాయి కదా, సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. మీరు ఎంతైతే తీసుకొని బ్యాటరు మంచూరియన్ బాల్స్ చేసుకున్నారో ఆ బ్యాటర్ మొత్తం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము ఈ జల్లెడ దాంట్లోకి తీసుకున్నామంటే ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ అవుతుంది. అండ్ అదేవిధంగా మనం టిష్యూస్ కూడా యూస్ చేస్తున్నాం కాబట్టి ఏమన్నా ఆయిల్ ఉన్నా సరే దానిలోనే రిమూవ్ అయిపోతుంది, మనం హ్యాపీగా తినేసేయచ్చు. అండ్ ఈ బాల్స్ కూడా సెకండ్ టైం వేసుకున్న బాల్స్ కూడా మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసేసుకొని మనము ఈ చిల్లుల గరిటెలోకి కనుక తీసుకున్నామంటే ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఈ విధంగా ఒక ప్లేట్లోకి ఇవన్నీ మనం మంచూరియన్ బాల్స్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి ఇలా ఫైన్లీ చాప్ చేసింది వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అండ్ అదేవిధంగా పచ్చిమిర్చి చీలికలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా ఆనియన్స్ కూడా సన్నగా తురుముకొని ఒక 2-3 స్పూన్లు వేసుకొని ఈ విధంగా టాస్ చేసేసుకోండి. టమాటా కెచప్ అండి 1 స్పూను వేసుకొని ఒక్కసారి మళ్ళీ కలుపుకొని ఈ విధంగా వెనిగరు 1 స్పూను, ఎక్కువ అవసరం లేదు. సోయా సాస్ 1 స్పూను, అన్నీ 1 స్పూనే. అజినోమోటో కూడా వేసుకోండి మీకు నచ్చితే. నేను మిరియాల పొడి వేస్తున్నాను. వైట్ పెప్పర్ కూడా మీ దగ్గర ఉంటే అవైలబుల్ ఉంటే వేసుకోండి. అండ్ అదేవిధంగా చిల్లీ పేస్ట్ అండి, రెడ్ చిల్లీ పేస్ట్ 1 స్పూను, వాటర్ సరిపడా, మీకు 1 గ్లాస్ కావాలంటే 1 గ్లాసు, మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసేసుకోండి. మనకి జస్ట్ కన్సిస్టెన్సీ కోసమే. అది ఒక్కసారి మొత్తం కలుపుకొని కొంచెం థిక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా మంచూరియన్ బాల్స్, క్యాబేజీ క్యారెట్ మంచూరియన్ బాల్స్, అవన్నీ మొత్తము ఈ గ్రేవీలోకి యాడ్ చేసేసుకుందాం. మొత్తం గ్రేవీలోకి యాడ్ చేసుకున్న తర్వాత మనం వీటిని ఫస్ట్ కలపకుండా ఇలా టాస్ చేసుకోండి మీకు వీలైనంత వరకు. ఎందుకంటే టాస్ చేసుకుంటే మనకి ఆ బాల్స్కి ఈ కొంచెం గ్రేవీ ఉంది కదా, మనం తీసుకున్న గ్రేవీ పడుతుందన్నమాట. ఆ సాసులు అవన్నీ మొత్తం దీనికి కలుస్తాయి. ఇలా ఈ విధంగా ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇంకొకసారి మళ్ళీ టాస్ చేసేసుకోండి. సిమ్లోనే పెట్టేసేయండి, సిమ్లోనే పెట్టి సిమ్ టు మీడియం పెట్టేసుకొని టాస్ చేసేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఈ విధంగా టాస్ చేసుకున్నారంటే మొత్తం ఆ గ్రేవీ మొత్తం మన మంచూరియన్ బాల్స్కి పడుతుందన్నమాట. ఈ విధంగా పట్టేంత వరకు వీటిని మనం టాస్ చేసుకుంటానే ఉండాలి. అండ్ అదేవిధంగా మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా ఒకసారి స్ప్రింకిల్ చేసేసుకోండి. అండ్
లాస్ట్లో కొత్తిమీర వేసుకొని టర్న్ ఆఫ్ చేసేసుకోండి. ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేసుకొని మనం ఒక బౌల్లోకి ఆర్ ప్లేట్లోకి మనం ఈ బాల్స్ వేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. మీ దగ్గర సాస్ ఉంటే సాసు, ఇలా ఆనియన్స్తోనైనా సర్వ్ చేసేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇప్పుడు దీని మీద మనం లైట్గా ఆనియన్స్, కొత్తిమీర కొంచెం స్ప్రింకిల్ చేసేద్దాము. మన రెసిపీ రెడీ అండి. వెజ్ మంచూరియా స్ట్రీట్ స్టైల్లోనే మనం ఇంట్లోనే హ్యాపీగా రెడీ చేసేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. మనం బయట తెచ్చుకున్న దానికంటే ఎక్కువగా ఉంటుందండి. అండ్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ మీరు రెడీ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.